ఈరోజు ఈ యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకోవలసిన గొప్ప లక్షణం ఏంటంటే మౌనంగా ఉండాలి. మౌనముగా ఉండాలి. సరే, అది నిజముగా నీవు దౌర్జన్యము నొందుతున్నా, నీవు నిజముగా బాధింపబడుతున్నా, దేవుడు చూసుకుంటాడులే అని మౌనంగా ఉండాలి. దావీదు గారు అంటాడు, కీర్తనల గ్రంథం 60వ అధ్యాయములో, చదవండి ఆ వాక్యం, గొప్ప మాట అండి. కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యం. దేవా 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 మమ్ము విడనాడి ఉన్నావు. 60వ అధ్యాయము 60వ అధ్యాయం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మౌనముగా ఉండడం వలన ఏమి జరుగుతుంది అని దావీదు గారు తెలియపరుస్తున్నాడు. రక్షణ దొరుకుతుంది. ఈ లోకములో నిన్ను కన్న తల్లి నిన్ను రక్షించలేదు, తెలుసా? నిన్ను కన్న తండ్రి నిన్ను రక్షించలేడు. నీవు కనిన బిడ్డలు నిన్ను రక్షించలేరు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు? మౌనముగా ఉన్నప్పుడు, నీ ఘోష అంతా దేవునికి చెప్పుకుంటున్నప్పుడు. ఈ లోకంలో వారికి కాదు, మౌనంగా ఉండి దేవునికి నువ్వు మొరపెట్టు. మౌనంగా ఉండి నీ ప్రతికూలత పరిస్థితులన్నీ మొరపెట్టు. ఆయన నీకు రక్షణ కలగజేస్తాడు. ప్రభువే అంత గొప్ప సృష్టికర్త, ఆకాశములు పట్టజాలని దేవుడు మౌనముగా ఉన్నాడండి. ఈరోజు వస్తున్న చిన్న సమస్యలకి, వస్తున్న చిన్న శ్రమలకి నీ నోరెందుకు పారవేసుకుంటావు? నీ నోటి మాట ఎందుకు దుడుసుగా విసిరివేస్తావు? మౌనంగా ఉండు. మౌనంగా ఉంటే దేవుడు గొప్పగా రక్షణని కలుగజేస్తాడు. ఏ బాధలైనా, ఏ ఇబ్బందులైనా, ఏ శ్రమలైనా, ఏ ఇక్కటములైనా, ఏ ఇబ్బందులైనా నీవు నీ నోటిని సరిగా పెట్టుకొని మౌనముగా ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకుంటే దేవుడు నమ్మకము కలిగిన దేవుడు. అది ఎంతటి శ్రమనైనా, ఎంతటి సమస్య అయినా మన చెంతకి రాకుండా రక్షిస్తాడంట. అందుకని దావీదు గారు అంటాడు, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఎందుకంటే అతని వలన నాకు రక్షణ వస్తుంది. అతడే నాకు రక్షణ కల్పించాలన్నా, నా ప్రాణానికి రక్షణ కల్పించాలన్నా, నా యొక్క ప్రజలకి రక్షణ కల్పించాలన్నా, నా యొక్క భార్యలకి రక్షణ కల్పించాలన్నా, నా బిడ్డలకి రక్షణ కల్పించాలన్నా ఆయన వలనే రక్షణ. ఈరోజు ప్రియులరా, నెమ్మది లేక, కుటుంబాలలో శాంతి లేక ఎంతగానో ఎక్కడికో పరిగెత్తుతూ ఉన్నారు. మూఢనమ్మకాలలో ఇదిగో అక్కడికి వెళ్తే బాగుపడతామనేసి, ఇక్కడికి వెళ్తే బాగుపడతామనేసి, ఇక్కడికి వెళ్తే కుటుంబంలో మనశ్శాంతి ఉంటుందనేసి మనిషి పడే తపన ఇలాంటి తపన కాదు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ బాధ, నీ ఘోష దేవునికి అప్పచెప్పు. మౌనంగా మిగిలిపో. నువ్వంతే. నీకున్న బాధని నీ సహోదరులకు చెప్తే నీ ముందు బాగానే ఉంటారు. నీకు తర్వాత వీడికి జరగాల్సిందేరా, ఈమెకి జరగాల్సిందేరా, వీళ్ళ కుటుంబానికి జరగాల్సిందేరా అని నవ్వుకునే వాళ్ళు ఎంతమంది లేకపోలేదు, ఎంతో మంది.